హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. అండ్ ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి. ఫుల్ శారీ యూస్ చేశాను. ఇక్కడ నేను కింద ఫ్రిల్స్ కోసం క్లాత్ అయితే నేను 4 మీటర్స్ వరకు యూస్ చేశాను. మిగతా క్లాత్ అయితే బాడీ పార్ట్కి, హ్యాండ్స్కి యూస్ చేశాను అనమాట. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో నీట్గా చెప్తున్నాను అనమాట. సో ఇదైతే పైట భాగం అండి, చీరలోది పైట భాగము. ఈ పైట భాగంలో మధ్యలో ఇలా రెడ్ కలర్ తోటి ఒక సర్కిల్ లాగా డిజైన్ వచ్చిందనమాట. సో దీనివల్ల ఈ పైట భాగము మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు రావండి. కింద అంచు కూడా వచ్చింది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ పార్ట్లు అయితే రెండు రావు. నేను ఓన్లీ ఫ్రంట్ వరకు ఈ మిడిల్లో వచ్చిన డిజైన్ ఫ్రంట్ పార్ట్ వరకు రావాలని చెప్పేసి నేను ఇలా మధ్యలోకి మడుచుకొని వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను పొడవు అనేది తీస్తున్నాను. ఇది 2 మడతలుగా వేసి పొడవు అనేది తీస్తున్నాను. పై వైపున కింద వైపున బ్లాక్ కలర్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఈ మధ్యలో సర్కిల్ వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు మొత్తం వస్తుందన్నమాట. సో అది మిడిల్లోకి ఉండేలాగా మడత వేసుకున్నాను అనమాట. ఇలా డిజైన్ ఉన్నవి ఇలా జాగ్రత్తగా చూసుకొని మడత వేసుకుంటే సరిపోతుంది. అండ్ కటింగ్ అయితే యాజ్ ఈజ్ ఒకటేనండి దేనికైనా కానీ. బట్ ఇలా డిజైన్ ఉంటే ఆ డిజైన్ బట్టి మీరు మార్కింగ్ పెట్టుకోండి. సో ఇక్కడ ఫోల్డింగ్ సైడు నా వైపున ఉంది, మనకి ఆపోజిట్లో ఓపెన్ ఉందన్నమాట. ఇక్కడ నేను పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నానండి. పైన 1/2 ఇంచ్ ఖర్చుకి, కింద 1/2 ఇంచ్కి ఖర్చుకి పోతే మనకి 14 ఇంచెస్ మిగులుతుందన్నమాట ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. సో అందుకనే నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ పెడుతున్నానండి. బోట్ నెక్ కోసం 7 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. బోట్ నెక్కి ఎప్పుడు కూడా 7 ఇంచెస్ పెట్టుకోవాలి మనము. మన వైపు నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. పై వైపున మనం లైన్ వేసాం కదా, సో అక్కడ 7 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి. బోట్ నెక్ అయితే ఇలా 7 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్ నెక్ అయితే 7 ఇంచెస్ ఉండదండి. సో బోట్ నెక్ అయితే ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే 7 ఇంచెస్ మార్క్ పెట్టామో అక్కడ నుంచి మన వైపుకి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఫస్ట్ 7 ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడ నుంచి మన వైపుకి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. సో ఆ మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్ డౌన్ ఇక్కడ నేను 5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. నెక్ డౌన్ అయితే 5 ఇంచెస్కి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి రౌండ్ నెక్లే బాగుంటాయి కదా. సో ఇక్కడ నేను రౌండ్ నెక్కి బాక్స్ అనేది డ్రా చేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చంక డౌన్ తీస్తున్నాను. చంక డౌన్ మనము షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో 7 ఇంచెస్, చంక డౌన్ కూడా ఇక్కడ నేను 7 ఇంచెస్ తీస్తున్నాను అనమాట. ఇలా మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. ఫస్ట్ పొడవు తీసుకున్న తర్వాత ఈ నెక్ దగ్గర ఎన్ని మార్క్స్ అన్ని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు చంక దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ తీస్తాం కదండి, చంక రౌండ్ భాగము. సో దానికి ఇక్కడ నేను ఆ బాక్స్లో రౌండ్గా డ్రా చేస్తున్నాను అనమాట. ఈ చెస్ట్ లూజ్ అవన్నీ ఇప్పుడు చూపిస్తానండి. అండ్ నేను ఫ్రంట్ నెక్ అయితే రౌండ్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు 3 మూలలు కానీ 4 పక్షాల మెడ కానీ కావాలంటే దాన్ని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ మనం ఎక్కడైతే చంక భాగం మార్కింగ్ పెట్టామో అక్కడి నుంచి చెస్ట్ లూజ్ అని పెడుతున్నాను. 4 మడతల మీదుగా 10 ఇంచులు అండి. నేను ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు పెట్టాను. అలాగే కింద వైపున నడుము లూజ్ వచ్చేసి 9.5 ఇంచు పెట్టానండి. చెస్ట్ లూజ్కి ఎప్పుడు కూడా నడుము లూజు ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 10 ఇంచులు చెస్ట్ లూజ్ తీసుకున్నాను. కింద నడుము దగ్గర 9.5 ఇంచు దగ్గర మార్క్ పెట్టాను అనమాట. సో అలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. అలాగే మనకి ఎంతైతే ఖర్చు అవసరం అవుతుందో అంత ఖర్చు ఉండేలాగా ఇంకొక లైన్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 ఇంచు ఖర్చు వచ్చేలాగా చూసుకున్నాను. 2 ఇంచుల ఖర్చు మాత్రం వదలొద్దు, లాంగ్ ఫ్రాక్స్కి బాగోదన్నమాట స్టిచ్చింగు. 1 ఇంచు లేదా 1.5 ఇంచు మాత్రమే తీసుకోండి. ఇక్కడ నేను చంక దగ్గర లోతు ఫ్రంట్ పార్ట్ కదా ఇది, చంక దగ్గర లోతు కూడా కట్ చేయడానికి మార్కింగ్ అనేది వేసేసాను అనమాట. బట్ ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతుతోటే కట్ చేయను. నార్మల్గా ఫస్ట్ మనం చంక డ్రా చేసుకున్నాం కదా, అదే కట్ చేస్తాను అనమాట. మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకున్నాము. ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు అలా పైకి క్రాస్గా తీసుకోవాలండి. మనకి సైడ్ జాయింట్లు నీట్గా వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ కూడా శారీలో నుంచి ఒక 1/2 మీటర్ అలా కట్ చేసుకొని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అలాగే మార్కింగ్ అయితే వేసుకోండి ఫస్ట్.
సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ మార్కింగ్ అయితే నెక్ దగ్గర, చంక దగ్గర అంతా బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ అయితే వేసేసుకోండి. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఫ్రంట్ పార్ట్ లాగే నెక్ పెట్టుకోవాలంటే అలాగే కట్ చేసుకోండి. లేదు మేము కొంచెం డిఫరెంట్గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నానండి. నేనైతే బ్యాక్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా పెడుతున్నాను. సో నెక్ దగ్గర మార్జిన్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి ఇలా బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ నేను రౌండ్గా డ్రా చేస్తున్నాను అనమాట. బ్యాక్ పార్ట్లో నెక్ డౌన్ కేవలం 3 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఆ 3 ఇంచెస్ పెట్టుకొని నెక్ డౌన్ రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పైనుంచి 4 ఇంచెస్కి ఇలా కిందకి మార్క్ పెట్టుకున్నానండి. నేను ఎక్కడైతే నెక్ రౌండ్ తీసానో అక్కడ నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకోండి. ఈ కింద వైపున నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇక్కడ 3 ఇంచులు వెడల్పు ఉండేలాగా చూసుకొని ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు పైనుంచి అక్కడికి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో కింద ఇక్కడ వెడల్పు 3 ఇంచులు పెట్టాను, పైనుంచి కిందకి 4 ఇంచులు దింపాను అనమాట. సో అలా మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక షేప్ అనేది డ్రా చేస్తున్నాను. నేనైతే పంజరం లాగా షేప్ ఇస్తున్నాను. మీరు వాటర్ డ్రాప్ లాగా అలా ఏదన్నా బాదంకాయ షేప్ లాగా అలా పెట్టుకోవాలంటే మీ ఇష్టం, అలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మొత్తం కూడా యాజ్ ఈజ్గా కట్ చేసేయటమేనండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసేసామో అలా కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నడుము దగ్గర మాత్రము ఒక 1 ఇంచ్ మాత్రము పైకి తేల్చినట్టు కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్లో చూపించాను కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. పైకి కొంచెం పైకి వెళ్ళాలన్నమాట క్రాస్గా. అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ రెండు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే సేమ్ లైనింగ్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఇందాక ఫ్రంట్ పార్ట్ మనము చంకలోతో డ్రా చేశాను కదా, అది ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో మనకి ఈ రెండు అయితే నీట్గా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని మనము హ్యాండ్స్కి యూస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తున్నాం కదా ఆ క్లాత్ అండి. మనకి పైట భాగంలో ఫ్రంట్ పార్ట్ తీయగా మిగిలిన క్లాత్ ఇది. సో దీన్ని ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. మన వైపు మొత్తం జాయింట్ ఉండాలన్నమాట. సో మనకి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి, మన వైపు అయితే జాయింట్ ఉండాలి. కింద 1 ఇంచ్ అనేది నేను మార్జిన్ డ్రా చేసేసాను పట్టీ కోసము. ఇంకా హ్యాండ్ పొడవు అనేది నేను 6 ఇంచులకి మార్క్ పెడుతున్నాను అనమాట. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతే మనకి 5.5 ఇంచుల పొడవు అనేది మిగులుతుంది. కింద ఎలాగో 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను వదిలేసాను ఆల్రెడీ. సో ఇక్కడ 6 ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేసుకోండి. కింద చేతి లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను. ఎక్స్ట్రా 2 ఇంచులకి ఖర్చు కోసం ఒక మార్క్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టాను కదండి. హ్యాండ్ పొడవు వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్ పెడుతున్నాను. 3.5 ఇంచ్ డౌన్ మార్క్ పెట్టుకొని అక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇక్కడ 6.5 ఇంచ్ మనకి చెయ్యి లూజ్ వచ్చినప్పుడు 7.5 ఇంచ్ వరకు చంక లూజ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలండి. ఇట్లాగా క్రాస్గా మనం ఎక్కడైతే హ్యాండ్ పొడవు తీసుకున్నామో అక్కడి నుంచి ఇలా క్రాస్గా కింద వైపుకు పెట్టుకొని అలాగే మార్జిన్ కోసం 1.5 కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదులుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం పెట్టిన మార్కింగ్స్ని బట్టి ఇలా స్కేల్ తోటి లైన్స్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఇప్పుడు మనం డౌన్ డ్రా చేసుకోవాలి. ఇది చూడండి బాగా జాగ్రత్తగా, ఇక్కడ నుంచి డౌన్కి ఇలా కింద వైపుకి అన్నమాట. మనం ఎక్కడైతే ఖర్చు దగ్గర మార్క్ వేసామో అక్కడికి ఇలా రౌండ్గా చిన్న షేప్ ఇచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ చేసేయాలి. సో మీరు 1కి 2 సార్లు కొంచెం నిదానంగా చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఈరోజు నేను ఈ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా చూపిస్తున్నాను అనమాట. ఎక్కువ మోడల్స్ ఏమీ పెట్టలేదు, చాలా సింపుల్గా లాగేశాను. సో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకవైపున ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో జాయింట్ చేసే హ్యాండ్స్కి ఎప్పుడు కూడా క్రాస్ తీసుకోవాలి కదా, మనం బ్లౌజ్కి కూడా తీస్తాము. సో ఇలా ఒకవైపున క్రాస్ అనేది తీసేయాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్స్కి మొత్తం కూడా లైనింగ్ కట్ చేసుకోవాలి. సో నేను లైనింగ్ కూడా కట్ చేసుకున్నానండి. సో మనం ఎలా అయితే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసుకున్నామో సేమ్ అలాగే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా లైనింగ్ పార్ట్లు కట్ చేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన క్లాత్ మనకి శారీలో 4 మీటర్ల వరకు ఉందండి. నేను మొత్తం క్లాత్ పెట్టేస్తున్నాను. 3 మీటర్లతో కూడా కుట్టుకోవచ్చు, బట్ ఈ క్లాత్ నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను పెట్టేస్తున్నాను. ఎక్కువ క్లాత్ పెట్టుకుంటేనే మనకి బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో నేను వేసుకున్న ఫ్రాక్ వీడియో చూశారు కదా, ఎంత మనకి పన్నా వచ్చిందో. సో 4 మీటర్లు ఉంటేనే బాగుంటుంది.
సో నేనైతే ఇది ఫస్ట్ టైం కుట్టుకున్నా నా కోసము. ఇంతవరకు అయితే ఎప్పుడు కుట్టలేదు. 3 మీటర్లతో కూడా కుట్టుకోవచ్చు. అండ్ 4 మీటర్ల క్లాత్ ఉంటే 4 మీటర్లు కూడా పెట్టేసుకోండి మీరు. సో ఈ క్లాత్ని నీట్గా మడతలు వేసేసానండి. ఫస్ట్ 4 మడతలు వేసాను, తర్వాత ఇలా 8 మడతలుగా వేసాను. కటింగ్కి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రాక్ మొత్తం పొడవు వచ్చేసి మనకి 55 ఇంచులు అండి. ఫ్రాక్ మొత్తం పొడవు 55 ఇంచులు. సో బాడీ పార్ట్లో మనం 14 ఇంచులు పొడవు పెట్టుకున్నాం కదా, ఇంకా మిగిలింది 41 ఇంచుల పొడవు. ఆ 41 ఇంచుల పొడవు ఇక్కడ నేను తీసుకుంటున్నాను అనమాట. ఆ ఎక్స్ట్రా అంచు భాగం ఉంది కదా, అది నేను కట్ చేసేస్తున్నాను. సో 41 ఇంచుల పొడవు రావాలంటే 41.5 ఇంచు పొడవు పెట్టుకున్నాను. ఇక్కడ 1/2 ఇంచు పై భాగం ఖర్చు కోసము. ఇంకా కింద వైపున మడచడానికి ఏమి లేదండి, నీట్గా అంచు ఉంది కాబట్టి అది నేను మడవట్లేదన్నమాట. సో మనకి ఎంతైతే పొడవు కావాలో అంత క్లాత్ కట్ చేసేసుకొని మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ అయితే నేను 3 మీటర్ల వరకు తీసుకున్నాను. ఈ లైనింగ్ని ఇలా 4 మడతలుగా వేసుకోండి. లైనింగ్ని 3 మీటర్లు తీసుకున్నాను. ఈ 3 మీటర్ల లైనింగ్ని ఇలా నీట్గా 4 మడతలుగా ఫోల్డింగ్ వేసేసుకోండి. సో చూడండి, ఇవి 4 మడతలు అనమాట. 2 ఓపెన్స్ ఉన్నాయి, ఈ 2 కూడా జాయింట్ ఉన్నాయి. ఇలా 4 మడతలు వేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్కి నడుము కట్ చేసాం కదండి, 9.5 ఇంచు నడుము పెట్టుకున్నాము. 1.5 ఇంచు వచ్చేసి మనము ఎక్స్ట్రా ఖర్చు కలిపాము. సో అలాగే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో మనం బాడీ పార్ట్కి 9.5 ఇంచుల నడుము, అలాగే ఖర్చు కోసం 1.5 ఇంచు కలుపుకుంటే మొత్తం 10.75 ఇంచు నడుము అయింది. దాదాపుగా 11 ఇంచుల నడుము మనం బాడీ పార్ట్కి కట్ చేసాము. ఆ 11 ఇంచుల నడుములో సగ భాగము 5.5 ఇంచు. 5.5 ఇంచుకి ఒక్క 1/2 ఇంచు కలుపుకుంటే 6 ఇంచులు. ఈ 6 ఇంచులని ఇక్కడ నేను మార్క్ చేసుకున్నానండి. పై వైపున ఆ స్టార్టింగ్ నుంచి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. కింద వైపున ఆపోజిట్లో స్టార్టింగ్ నుంచి 6 ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నాను. సో 5.5 ఇంచు మనకి కరెక్ట్గా కావాలి. 1/2 ఇంచు ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నానంటే ఇక్కడ మనకి జాయింట్లు పడతాయి అనమాట. ఖర్చు కోసం 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత పైనుంచి కిందకి ఇలా టేప్ తోటి క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది మొత్తం మనకి అతుకులు వస్తాయి అన్నమాట. ఈ అతుకులు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను 2 పీసులు వేస్తాను, బ్యాక్ పార్ట్కి వచ్చేసి 3 పీసులు పడతాయి అన్నమాట. అంటే ఒక సైడ్ ఇది ఓపెన్ ఉంది కదా, దానికోసము. సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఈ 2 కూడా ఒకదాని మీద ఒకటి నీట్గా ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసిన వైపు బాగా క్రాస్ వచ్చేసి ఉంటుంది. ఆ క్రాస్ అనేది కట్ చేసేయాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇలా అటు సైడ్ మనకి స్ట్రైట్గా ఉంది కదా, అదే లెంత్ ఇటువైపు కూడా రావాలి. మీరు కావాలంటే అటు సైడ్ ఫస్ట్ టేప్తో కొలుచుకొని తర్వాత ఇటు సైడ్ క్రాస్గా ఉండే చోటు కూడా టేప్తో కొలుచుకొని సమానంగా కట్ చేసుకోండి. నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఇలా లైట్గా క్రాస్ అనేది తేల్చేస్తున్నాను. దాదాపు 2 ఇంచెస్ వరకు ఇటు సైడ్ ఎక్కువ క్రాస్ ఉంటుందన్నమాట. సో అది నేను తీసేసాను. ఇప్పుడు నేను కొలిచి చూపిస్తా చూడండి. ఇటు సైడ్ మనకి ఎంతైతే ఉందో అటు సైడ్ కూడా అంతే రావాలన్నమాట. సో ఇక్కడ నాకైతే దాదాపుగా 33 ఇంచుల వరకు వచ్చింది. సో మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కన్నా కొంచెం ఫ్రంట్ పార్ట్ కన్నా ఒక 5-6 ఇంచెస్ వరకు తక్కువ ఉంటుందన్నమాట. ఇంకా మనకు అంతే ఉంది లైనింగ్ పొడవు, ఇంకంతకన్నా రాదండి. సో ఇప్పుడు దీని స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ ఇదైతే బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ మీదుగా ఈ చీర క్లాత్ని వేసుకొని ఈ చుట్టూతా ముందు అన్ని జాయింట్ చేసేసుకోవాలి. సో ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇదైతే చీరలో పీస్ అండి, క్రాస్ పీసు. ఇది నేను క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ అయితే మడిచి కుట్టాను. ఇలా ఒక సైడ్ మడిచి కుట్టిన తర్వాత ఇది 1.5 ఇంచు వెడల్పు ఉంది. సో మన ఛానల్లో చాలా వీడియోస్లో చూపించున్నాను నేను, అందుకే ఇక్కడ నేను క్రాస్ పీస్ ఎలా తీసాను అనేది అయితే ఇక్కడ నేను చూపించట్లేదు. క్రాస్ పీస్ కొన్ని పీసులు తీసుకొని అవన్నీ కూడా కొంచెం జాయింట్లు వేసుకొని ఒక సైడ్ అయితే మడిచి కుట్టుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి కింద వైపున షేప్ తీసాం కదా, ఫస్ట్ ఈ షేప్కి గోటు వేస్తున్నాను అనమాట. పైన నెక్ రౌండ్ వదిలేసి ఫస్ట్ కింద వైపున ఈ షేప్కి గోటు వేసుకోవాలి. సో స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకొని ఈ కింద వైపున కొంచెం మూలలాగా వచ్చింది కదండి, ఈ మూల దగ్గర మనం ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకోవాలి. సో అది నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా మూల వచ్చిన దగ్గర బ్లౌజ్ కానివ్వండి, ఫ్రాకులు కానివ్వండి, పిల్లలవి ఎవరివైనా సరే ఇలా ఫ్రిల్ అనేది పెట్టాలి తప్పకుండా. సో ఇలా కొంచెం క్లాత్ని ఇలా మడుచుకోవాలన్నమాట పాదం వైపుకి. ఇలా మడుచుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలి. సో ఆ మూల వచ్చిన దగ్గర కొంచెం ఇలా స్టాప్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి మన వైపుకి. ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలాగే ఒక మూల ఉంది కదా, ఇక్కడ కూడా
అలాగే ఫ్రిల్ పెట్టాలి. ఈ ఫ్రిల్ పెట్టేది మీకు అర్థం కాకుంటే కొంచెం ఇక్కడ 1, 2 సార్లు ఈ పార్ట్ వరకు చూడండి. కొంచెం ముందుకి వెనక్కి అనుకొని ఫార్వర్డ్ ఉంటుంది కదా, సో అలా ముందుకి వెనక్కి అనుకొని ఒక 2 టైమ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా ఈజీ అసలు ఈ గోట్ అనేది. ఇక్కడ నేను పైపింగ్ కూడా వేయట్లేదండి, ఓన్లీ క్లాతే కింద వైపుకి మడిచి ఈ గోట్ అనేది చూపిస్తున్నాను. మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టామో ఆ కార్నర్స్లో ఇలా చిన్న టాకాలు పెట్టుకోండి. ఆ కార్నర్స్లో పెడితే సరిపోతుంది. ఇలా టాకాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మనకి ఎంతైతే వెడల్పు నచ్చుతుందో, ఎంత వెడల్పు మనకి కావాలనిపిస్తుందో గోటు, అంత వెడల్పు చూసుకొని మడిచి కింద వైపుకి కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఆ క్లాత్ అంతా కింద వైపుకి మడిచేసి పై వైపుకి మనకి ఎంత క్లాత్ అయితే కనిపించాలనుకుంటామో అంత ఉంచుకొని మిగతాదంతా కింద వైపుకి మడిచేసి పై వైపున కుట్టు వేసుకోవాలి. మనకి ఆ కార్నర్స్లో కూడా నీట్గా లోపలికి మడిచి కుట్టొచ్చండి. మనం ఫ్రిల్ పెట్టుకున్నాం కదా, ముడత అయితే రాదు. నేను కుట్టిన తర్వాత చూపిస్తాను, మీకే అర్థమవుతుందన్నమాట. సో చాలా నీట్గా అయితే కుట్టుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను కదా, సో మీ అందరికీ ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కావాలా లేదా అన్నది నాతో కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. బట్ పూర్తిగా చూసిన తర్వాతే డౌట్స్ అనేవి అడగండి. నేనైతే నీట్గా చెప్పడానికి ట్రై చేశాను. అప్పటికీ మీకు అర్థం కాకుంటే నాకు కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో చూసారు కదా, ఫస్ట్ ఇలా కింద పార్ట్ వరకు నేను గోట్ అయితే వేసేసానండి. ఇలా ఉంటుంది మనకి, ఎక్కడ కూడా ముడత రాదు, చాలా నీట్గా వచ్చింది. నేనైతే ఎక్కువ డీప్ నెక్ అయితే తీయలేదు, నార్మల్గా తీసాను. నేను వేసుకున్న పిక్ కూడా పెట్టాను కదా, చూసే ఉంటారు మీరు. సో నార్మల్గానే తీసాను అనమాట, ఎక్కువ డీప్ అయితే తీయలేదు. ఎక్కువ డీప్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టాన్ని బట్టి. సో ఇప్పుడు మనకి పై వైపున రౌండ్ తీసాం కదా, ఆ రౌండ్కి కూడా నేను గోటు వేస్తున్నాను. సో గోటు వేసేది నార్మలే అండి. ఇక్కడ ఏం మూలలు ఏం రావు కాబట్టి నార్మల్గా కుట్టేస్తున్నాను. క్రాస్ పీసే తీసుకోవాలి. ఈ విధంగా మనం గోటు వేసుకోవాలంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ కొంచెం టర్నింగ్ ఉంది కదా, ఇక్కడ నేను చిన్న టక్స్ ఇచ్చాను అనమాట, కొంచెం రౌండ్ ఉన్న దగ్గర. సారీ, టర్నింగ్ అనేసాను. సో రౌండ్ ఉన్న దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకొని ఈ క్లాత్ని కూడా మనం ఫస్ట్ ఎలా అయితే ఫోల్డ్ వేస్తున్నామో కిందకి అలాగే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. ఇక్కడ చివరిలో కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదులుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు కింద వైపుకు మడిచేసుకోవాలి. కింద వైపుకు మడిచేసుకొని ఆ తర్వాత గోటు క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని గోటులాగా మడుచుకోవాలన్నమాట. ఈ మడిచిందంతా లోపలికి అలా పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి, బయటికి రాకుండా. సో వీడియో కనుక మీరు నిదానంగా బాగా చూసినట్లయితే తప్పకుండా మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. అండ్ నేనైతే దీనికి కొంచెం ఫ్యాన్సీ శారీ యూస్ చేశానండి. కొంచెం సిల్క్ అలాంటివి అయితే కుట్టడానికి జారిపోతాయి. మీకు చెప్పడానికి కూడా నేను అంత కన్వీనియంట్గా చెప్పలేను, అది జారిపోతూ ఉంటుంది స్టిచ్చింగ్లో. సో అందుకని నేను ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఫ్యాన్సీ శారీలతో కుడితే చాలా ఈజీగా ఉంటుంది మనకి నేర్చుకోవడానికి. సిల్క్ శారీస్ మీద అసలు ట్రై చేయొద్దు, కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. సో రెండు వైపులు కూడా నేను గోట్ అయితే వేసేసాను. ఇంకా అక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నాడాలైనా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే నాడాలు పెడుతున్నాను. సో మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ కూడా మంచిగా లైనింగ్ అనేది నేను జాయింట్ చేసేసానండి. సో సేమ్ మనకి కటింగ్ ఎలా చేసుకున్నామో అలాగే లైనింగ్ కూడా కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి గోటు వేసాం కదా, పైనుంచి ఈ క్రాస్ పీస్ పెట్టి దీనికి కూడా అంతేనండి, పై వైపున ఈ క్రాస్ పీస్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. రౌండ్ నెక్కి మనం ఈ క్రాస్ పీస్ తీసుకుంటే చాలండి, నీట్గా వస్తుంది. మనం గోటుకి నీట్గా వస్తుంది అనమాట, క్రాస్ పీస్ తీసుకుంటే చాలు. సో నెక్ అంతా కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. రౌండ్ నెక్కి టక్స్ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని కింద వైపుకి ఫోల్డింగ్ వేసి మనం గోట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ అయితే యూస్ చేయట్లేదు, అంటే థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, అదైతే నేను యూజ్ చేయకుండా నార్మల్గా పెట్టేస్తున్నాను అనమాట. ఇది శారీలో క్లాత్ కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ బ్లాక్, అక్కడక్కడ రెడ్, కొంచెం బ్రౌన్ అలా వచ్చిందనమాట. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి గోట్ అయితే చాలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ హ్యాండ్స్ ఫస్ట్ లైనింగ్ మీద ఇలా పరుచుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో నీట్గా ఇలా పరుచుకున్న తర్వాత దీన్ని లోపల వైపుకి ఇలా రొటేట్ చేసుకొని సింపుల్గా ఒక మడత వేస్తే సరిపోతుందనమాట. అంటే ఫస్ట్ నేను లైనింగ్ జాయింట్ చేసి ఆ తర్వాత కింద వైపున మడవకుండా ఫస్టే మనం ఇలా కింద వైపున నీట్గా ఒకేసారి మడిచేసి ఆ తర్వాత లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, లైనింగ్ను లోపలికి పెట్టి
ఈ క్లాత్ని హ్యాండ్ క్లాత్ని ఇలా పై వైపుకి మడిచేస్తాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ చుట్టూతో జాయింట్ వేసేస్తాను. సో నేను 2 హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసేసాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఎక్స్ట్రా లైనింగ్ ఉంటే ఇలాగే జాయింట్ చేసి కట్ చేసేసానండి. ఇక్కడ చూడండి మనకు లైనింగ్ అనేది హ్యాండ్ కన్నా కొంచెం తగ్గింది, ఏం పర్వాలేదు, మనకి అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట. సో 2 హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి శారీ క్లాత్ మనకి ఒకటేగా ఉంది కదా, దీన్ని ఇప్పుడు నేను 2గా డివైడ్ చేస్తున్నాను. అంటే మనం 4 మీటర్లు తీసుకున్నాము, మొత్తం క్లాత్ ఒకటేగా ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి విడివిడిగా జాయింట్ వేస్తాను అనమాట. విడివిడిగా ఫ్రిల్స్ పెడతాను. సో దానికోసము ఈ శారీని 2 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసిన శారీయేనండి ఇది. దీన్ని 2 భాగాలు చేస్తున్నాను ఇప్పుడు నేను. సో 2 భాగాలు కూడా సమానంగా తీసుకోవాలి. మధ్యలోకి మడుచుకొని ఆ మధ్యలో భాగం దగ్గర కట్ చేసేసుకుంటే 2గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. ఏం కొలుచుకొని అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ తీసుకుని ఫ్రిల్స్ అనేది పెట్టడం స్టార్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా పరుచుకోండి. ఇప్పుడు దీని మీదుగా ఈ శారీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇది వచ్చేసి ఫాల్ కుట్టుంది కింద వైపున. సో ఈ భాగం ఇలా పైకి వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అలాగే చేయండి. కింద వైపున బాడీ పార్ట్ వేసుకొని ఇలా పై వైపున శారీ పీస్ వేసుకొని కుట్టాలి. సో స్టార్టింగ్లో ఇలా సమానంగా పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. నేనైతే పెద్ద ఫ్రిల్స్ పెట్టట్లేదు, మన ఇష్టము. పెద్దవైనా పెట్టుకోవచ్చు, చిన్నవైనా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్నపిల్లలకి లంగాలకి పెడతాం కదా చిన్న ఫ్రిల్స్, అలా పెట్టాను. నాకు అలాగా నచ్చిందనమాట. సో అలా పెట్టాను. ఈసారి ఇంకెప్పుడైనా ఫ్రాక్ కుడితే కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెడతాను. అది కూడా ఎలా పెట్టాలో నేను ఇంకొక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను. అండ్ ఇక్కడ నేను 4 మీటర్ల క్లాత్ తీసుకున్నాను కదండి. అంటే ఇలా ఫ్రంట్ వైపుకి 2 మీటర్ల క్లాత్ ఉంటుంది, బ్యాక్ పార్ట్కి 2 మీటర్ల క్లాత్ ఉంటుంది. అప్పుడు మనకి ఫ్రిల్స్ అనేవి బాగా దండిగా వస్తాయన్నమాట, ఫుల్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే చిన్నగా ఫ్రిల్స్ అనేవి పలుచుగా వస్తాయి, మనకి అంతగా చూడడానికి బాగోదు. నేను అందుకే క్లాత్ బాగా ఎక్కువ తీసుకున్నాను. ఫ్రిల్స్ చాలా ఫుల్గా వచ్చాయి, చాలా బాగుంది. మీరైతే చూసారు కదా, స్టార్టింగ్లో నేను వేసుకొని చూపించాను ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అండ్ నా సైజ్ అండి ఇదైతే, ఆ పొడవు కానివ్వండి లూజులు కానివ్వండి మొత్తం ఇది నా సైజే అనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఇలా 4 మీటర్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది 2 మీటర్లతో కుడతారు, 2.5 మీటర్లతో కుడతారు, 3 మీటర్లతో కుడతారు. నేనైతే 4 మీటర్లు పెట్టాను ఈ ఫ్రాక్ అయితే. సో ఇలా మొత్తం కూడా చిన్న ఫ్రిల్స్ ఒకదాని కిందకి ఒకటి మొత్తం ఇలాగ సమానంగా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చివరి వరకు కూడా పెట్టేసుకోవాలి ఇలాగే. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, చూసారా కొంచెం చిన్నగా పెట్టాను అనమాట. ఇలా ఫుల్గా వచ్చేస్తాయి మనకైతే. అండ్ ఇలా డిజైన్గా వచ్చిన చీరలు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసారా కొంచెం బ్లాక్ అనేది పైకి వచ్చేలాగా పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ పార్ట్ అండి. లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. సో ఇది ఒక జాయింట్ వచ్చింది, ఇది నేను ఫ్రంట్ వేస్తున్నాను. బ్యాక్ సైడ్కి వచ్చేసి 3 జాయింట్లు వస్తుందన్నమాట. సో ఇదైతే ఒక జాయింటే వచ్చింది. ఇలా ఒక జాయింట్ వేసేసుకొని కింద వైపుని కూడా నేను మడిచి కుట్టేసుకున్నాను. 2 పీసులు కలిపి ఒక జాయింట్ వేసుకొని కింద వైపుని ఇలా మడిచి కుట్టేసుకున్నాను అనమాట. ఇదంతా చూపిస్తే మీకు మరీ లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను పెట్టలేదండి. ఇప్పటికే లెంత్ 28 నిమిషాల వరకు వచ్చేసింది. సో అంత ఓపికగా ఎవరు చూడట్లేదు, బట్ ఫుల్గా చూస్తేనే కదా మీరు నేర్చుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి ఈ జాయింట్ పడింది కదా లైనింగ్కి, ఈ జాయింట్ అనేది పైకి కనిపించకుండా ఇలా శారీ క్లాత్ వైపుకి ఆ జాయింట్ అనేది పెట్టేశాను. సో ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. దీనికి కుచ్చులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. సో దీన్ని ఇప్పుడు మనం కుచ్చులు పెట్టాం కదా శారీ క్లాత్, దాని మీదుగా ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి చివరి వరకు. చూసారు కదా మనకి ఎక్స్ట్రా ఏం రాలేదు, ఎందుకంటే నీట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏం మిగిలేదు. సో ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఈ జాయింట్ అనేది శారీకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా పై వైపుకి నీట్గా కనిపిస్తుంది. జాయింట్ని శారీ క్లాత్ వైపుకి పెట్టుకొని కుట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఖర్చు భాగం అంతా ఇలా పై పక్కకి మలుచుకొని బాడీ మీద ఇలా కుట్టు వేసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఈ కుట్టు వేసుకోవడం కంపల్సరీ అనమాట. మనకి అక్కడ ఎత్తుకున్నట్టు లేకుండా నీట్గా ఉంటుంది. సో మనకి ఫ్రంట్ అయితే అయిపోయింది కదా, బ్యాక్ కూడా నేను సేమ్ అలాగే కుట్టేసుకున్నానండి, ఎటువంటి తేడా ఏమి ఉండదు. సో ఇప్పుడు 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ 2 షోల్డర్స్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ ఆల్రెడీ లైనింగ్ కూడా జాయింట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అంతే నార్మల్ అండి.
హ్యాండ్ జాయింట్ మనం బ్లౌజ్కి ఎలా చేస్తామో అలాగే జాయింట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను మిడిల్లో టాకా పెట్టినా కదండి హ్యాండ్కి, ఆ టాకా ఇక్కడ షోల్డర్ భాగం దగ్గరకు వచ్చేలాగా చూసుకొని ఈ హ్యాండ్ ఇలా పట్టి చూసుకోవాలి ఇక్కడ వరకు. సో మనకు సరిపోయింది కదా, ఇప్పుడు కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకుంటే అక్కడ హ్యాండ్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. ఇక్కడ నాకైతే సరిపోయింది. సో నేను ఇక్కడ హ్యాండ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. మనము హ్యాండ్స్కి క్రాస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ పార్ట్ అనేది ఫ్రంట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఒకవేళ పొరపాటుగా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మళ్ళీ బాగోదనమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకొక కుట్టు కూడా వేసేసుకొని 2 చేతులు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లండి. ఇది పెద్ద ఫ్రాక్ అవడం వల్ల నేను సైడ్ జాయింట్లు పూర్తిగా చూపించలేకపోయాను. ఇలా హ్యాండ్ దగ్గర నుంచి ఇలా లోపల వైపుకి నీట్గా మలుచుకోండి. లోపల కుట్లు వేయడానికి ఈ ఫ్రాక్ అంతా కూడా లోపలికి పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఖర్చు ఎంతైతే వదులుకున్నామో అంతకి ఒక మార్క్ పెట్టుకొని ఆ తర్వాత కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఎలా అన్నది. హ్యాండ్ లూజ్ అయితే మనం 6.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, సో 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. టేప్ తీసుకొని ఇలా హ్యాండ్ లూజ్ 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 6.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టాను, కానీ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టాను, అంటే 7 ఇంచెస్కి పెట్టాను అనమాట. అంటే కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుందనేసి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్కి కలిపాను అనమాట. అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర చెస్ట్ లూజ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు వదిలాం కదా, అక్కడికి పైన హ్యాండ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి సేమ్ కింద వైపుకి నడుము దగ్గర కూడా 1.5 ఖర్చు వదిలి ఉన్నాం కదా, అక్కడ వరకు ఇలా లైన్ వేసుకొని ఇంకా కింద వైపుకి జాయింట్ ఇంత ఖర్చు ఏం వదలని అవసరం లేదు. నడుము వరకు ఇలా పట్టుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ కూడా అలా మార్కింగ్ వేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎంతైతే ఖర్చు వదిలానో అంతే పట్టాను అనమాట. అండ్ ఇక్కడ నేను లైనింగ్కి విడిగా కుట్టు వేసాను ఇక్కడ జాయింట్, అలాగే శారీ క్లాత్ విడిగా జాయింట్ వేసాను అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట ఫ్రీగా. సో సైడ్ జాయింట్లు అయితే ఫస్ట్ శారీ క్లాత్ జాయింట్ వేసుకొని ఆ తర్వాత ఇలా లైనింగ్ జాయింట్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే అండి. సో నేను ఇంతకుముందు కుట్టిన అంబ్రెల్లా కటింగ్ టాపు అవన్నీ కూడా లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సైడ్ జాయింట్లు నీట్గా అందులో చెప్పున్నాను అనమాట. సో ఇంకొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్లు అనేవి ఇస్తాను. ఇంకా లాస్ట్లో నేను పిక్స్ అనేవి యాడ్ చేశాను, ఫ్రాక్ వేసుకుంటే ఎలా ఉంటుందనేసి పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను బ్యాక్ సైడు నాడాలు కూడా కుట్టేశానండి, ఇవి కూడా నేను షేర్ చేయలేదు. నేను చాలా టజిల్స్ వీడియోస్ పెట్టున్నాను, వెనకాల నాడాలన్నీ ఎలా కుట్టుకోవాలనేసి అన్నీ పెట్టున్నాను. అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి ఓపిక్గా. సో చాలా రోజుల తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే చేశాను, మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్స్ వస్తాయి, ఆల్ నోటిఫికేషన్ మీద ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. సో మన ఛానల్లో వ్లాగ్స్ కూడా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.